నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? రాజధాని లేకుండా చేశారు, రాజధానిని ముక్కలు చేశారు, రాజధాని అభివృద్ధిని పక్కన పెట్టేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్షం చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. కేవలం ప్రతిపక్షం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతున్నాయి. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకపోవడం పైన జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అమరావతి ఉద్యమం పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఉద్యమం కాకుండా అమరావతి జేఏసీ పేరుతో రకరకాల ఆర్గనైజేషన్స్ ఉద్యమం చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నైతికంగా ఉద్యమానికి మద్దతు ఇస్తూ వస్తుంది, సంఘీభావం తెలుపుతూ వస్తుంది. సో ఉద్యమాన్ని అక్కడ రైతులు, రకరకాల జేఏసీలు లీడ్ చేస్తూ వస్తున్నాయి. సో ఉద్యమం అంశాన్ని సుదీర్ఘంగా చాలా కాలం దాన్ని లైవ్లో ఉంచి ప్రభుత్వం బిల్లుని వెనక్కి తీసుకునే వరకు ఫైట్ చేసిన ప్రతిపక్షాలు తర్వాత మిగతా ఇష్యూస్ పైన ఫోకస్ చేశాయి. ఇప్పుడు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 3 నెలల తర్వాత అమరావతి మళ్ళీ పరుగులు పెడుతుంది అంటున్నారు. అమరావతి అభివృద్ధి 3 నెలల్లో మళ్ళీ ప్రారంభం కాబోతుంది అంటూ టీడీపీ అధినేత మాట్లాడారు. సో ఈ మాటల ప్రకారం అమరావతి ఎజెండాగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తుంది అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అక్కడ దాన్ని హైడ్ చేయట్లేదు. అమరావతి అభివృద్ధి చేస్తాం, మేము లేకపోవడం వల్ల ఈ పరిస్థితి, మేము వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్తుంది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఎజెండాగా దాన్ని చేస్తుంది అనేది చర్చ. ఈ అంశంపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ రాయలసీమ హక్కుల నేత పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రఫీ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి మళ్ళీ అమరావతి పరుగులు పెట్టబోతోంది 3 నెలల తర్వాత అని చంద్రబాబు నాయుడు గారు చేసిన మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? మీరే చెప్పారు మొత్తం సార్. నమస్తే మీకు, అలాగే హనుమంత్ రెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే ఈహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. మీరే ఇంట్రడక్షన్ లో చెప్పారు 3 నెలల తర్వాత అమరావతి పరుగులు పెడుతుందని. అది వాస్తవం. అది ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే ముందు రాష్ట్రానికి రాజధాని కావాలని కోరుకుంటారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే రాష్ట్రం అంటే ఒక రాజధాని ఉండాలి. అది ఏదో రాజధాని ప్రజలకు తెలియాలి. ఆ తర్వాత అమరావతి రాజధాని అనేది సెకండరీ. ఇప్పుడు ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం ఏంటంటే రాజధాని ఏది? కాదు, మంత్రులు కూడా బొత్స సత్యనారాయణ గారు 2 months బ్యాక్ ఎవరో స్టూడెంట్స్ లేకపోతే రిపోర్టర్స్ అడిగితే అదేదో 2 నెలల తర్వాత చెప్తాం అని చెప్పేసి మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి కూడా అమరావతి యొక్క రాజధానిని చెప్పలేని పరిస్థితి, మంత్రులు చెప్పలేని పరిస్థితి, ప్రజలకి అగమ్య గోచరం. రాజధాని ఏదంటే ఒక్కవాడు చెప్తా, ప్రజలకి అగమ్య గోచరం ఎందుకుందో నాకు తెలియదు, కానీ ఉందో లేదో కూడా తెలియదు. సరే, మీరు కామెంట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా డెఫినెట్గా రెస్పెక్ట్ యూ. ఒకసారి 3 రాజధానులకు సంబంధించిన బిల్లు పెట్టిన తర్వాత, ఆ బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రాజధాని ఏది అనేది అంబిగ్విటీ ఎందుకు ఉంటుంది? ఎందుకు అమరావతి రాజధాని కాదు, అమరావతి రాజధాని ఏది లేదు అని అసలు ఆ సస్పెన్స్ ఇంకెందుకు తీసుకొస్తున్నారు? అమరావతి రాజధాని, దేర్ ఇస్ నో డౌట్ యాజ్ ఆఫ్ నౌ. మీరు చెప్పింది కరెక్ట్. అమరావతి రాజధాని. ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా అమరావతి నుంచే జరుగుతున్నాయి. సెక్రటరియట్ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, మొత్తం అక్కడే ఉంది. డీజీపీ ఆఫీస్ నుంచి మొత్తం అక్కడే ఉన్నాయి. దాంట్లో ఎటువంటిది లేదు. రేపు పొద్దున కూడా అది అక్కడే ఉంటాయి. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని శరవేగంగా ఆ నిర్మాణాలు ఏమైతే ఆగిపోయి ఉన్నాయో, 8,900 కోట్లతో కట్టినటువంటి నిర్మాణాలు ఏమైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని కంప్లీట్ చేస్తాము. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అన్ని కూడా మళ్ళీ కడతాం. అమరావతి ఇప్పుడున్నవి కూడా బిల్డింగ్లు పర్మనెంటే. కొత్త వాటిలో పెట్టిన తర్వాత దాన్ని అక్కడ మారుస్తామని చెప్తున్నాం. అయితే అమరావతికి సంబంధించి చాలా స్పష్టంగా అక్కడ రైతులు ప్రభుత్వం మాటలు, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు 29,000 మంది రైతులు. ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని ఏమి అభివృద్ధి చేయకుండా మీరు ఇప్పుడే నేను పార్టీ ఆఫీస్ చేస్తుంటే కొంతమంది నాయకులు కలిశారు. ఇప్పుడు వాళ్ళ హైకోర్టు దగ్గర 20,000 అంటే కూడా ఎవరు కొనని గజం ఇవాళ 45,000కి అమ్మారట. హైకోర్టు పక్కన ఉన్నటువంటి స్థలాల్లో భూమి కూడా వచ్చేసింది. రియల్ ఎస్టేట్ మొదలైపోయింది.
బాగా మొదలైపోయింది. ఇప్పుడు బాగా తొందరపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత మరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే కొనేసుకుందాం అనేది బాగా జనం అక్కడ తిరుగుతున్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. పేపర్లో కూడా వచ్చింది అమరావతిలో మళ్ళీ భూమి పెరిగిందని. కొనుగోలు జరుగుతున్నాయి. అది పేపర్లో కాదు, నేను కూడా వీడియో చేశా, జర్నలిస్ట్ కొనుగోలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం మారుతుంది, ఇక్కడే అమరావతిలో అభివృద్ధి జరుగుద్ది, అమరావతిలోనే రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది శరవేగంగా జరుగుతున్నటువంటి వాతావరణం ఆ కొనుగోలుదారులో వచ్చింది, రైతుల్లో కూడా వచ్చింది. రైతులు కూడా ఏంటంటే ఇక ఎక్కువ రేటుకి అమ్ముకునేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ అమరావతి రాజధాని, అది మా పార్టీ శ్రీకాకుళం బహిరంగ సభలో కూడా అదే చెప్తున్నాము, విశాఖపట్నంలో అదే చెప్పాము, కడప వచ్చినా అదే చెప్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అమరావతి అభివృద్ధి ఎజెండా తెలుగుదేశం పార్టీ ఎన్నికల అంశంలో ఉండబోతోంది. అసలు అది ప్రజలకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు సార్. అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక. ఇక ప్రజలందరికీ తెలుసు, రేపు ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశమే, వస్తే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు అనేది, అమరావతి మన రాష్ట్రానికి పర్మనెంట్ గా రాజధాని అనేది ప్రజలు కూడా గ్రహించారు. దానికోసం కానీ ఇప్పుడు 3 రాజధానుల పేరుతో వైసీపీ అప్పుడు మాట్లాడిన మాట, ఇప్పుడు మీరు ఒకే రాజధాని, అది అమరావతి, దాన్ని డెవలప్ చేస్తామని చెప్తూ ఉండడం రాజకీయంగా మీకు ఉత్తరాంధ్రలోనో రాయలసీమ ప్రాంతాల్లోనో ఏమైనా ఇబ్బంది కలిగించదా? ఏమి కలిగించదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే రాజధాని అనేది సెంటర్ పాయింట్ లో ఉండాలా, మా దగ్గర ఉండటం కాదు, శ్రీకాకుళం వాళ్ళు మా దగ్గరలో ఉండాలి, విశాఖపట్నం వాళ్ళు మా దగ్గరలో ఉండాలి, రాజమండ్రి వాళ్ళు మా దగ్గరలో ఉండాలి అనేది కాదు, అది సెంటర్ పాయింట్ లో ఉంది. అది ఇటు పక్కన ఇటువైపు 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, అటువైపు 12 పార్లమెంట్ నియోజకవర్గాలకి మధ్యలో ఉంది. అది సహేతుకంగా ఉంది. దానికి 2 మహా పెద్ద నగరాలు ఆనుకొని ఉన్నాయి. కాబట్టి అమరావతి అనేది అందరి రాజధాని. అభివృద్ధి అనేది ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి వనరులు వాటిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలనేది. సో మీ ఎజెండా సింగిల్ క్యాపిటల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ యువర్ ఎజెండా, which is capital now. It will be development. Existing capital ఉంటుంది. Existing capital will be developed. అది మా ఎజెండా. మాకున్నటువంటి అనేక ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాల్లో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామనేది మా వాగ్దానం. రైట్ సార్. హనుమంత్ రెడ్డి గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, మీకు ప్రేక్షకులకు, ప్యానల్ అండ్ సభ్యులకు అందరికి నమస్కారం సార్. అమరావతి సార్ నమస్తే. అమరావతి ఎజెండాగా, అమరావతి అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామనే మాట తెలుగుదేశం పార్టీ అధినేత నేను చెప్తున్నారు. సో అమరావతిని డెవలప్ చేయలేదు వైసీపీ, మేము రాబోతున్నాం 3 నెలల్లో మేము డెవలప్ చేయబోతున్నాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అమరావతిని అభివృద్ధి చేస్తానని అక్కడ ఉండే అమరావతి రైతులను, ఏదైతే ఆ ప్రాంత రైతులకు 33,000 ఎకరాలు పొలాలు తీసుకొని దాన్ని 33,000 ఎకరాలను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి దాంట్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టులు కట్టి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం షాబోజీ పుల్లంజీ సంస్థలు లేకుంటే ఎల్ఎన్టీ సంస్థల నుంచి మనోజ్ వాసుదేవన్ అనే ఆయన ఇచ్చిన ఏదైతే వాంగ్మూలము, ప్లస్ అది చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ చౌదరి, పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ఇచ్చిన వాంగ్మూలంలో, అది శ్రీనివాస్ చౌదరి కూడా నేను ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చానని ఒప్పుకున్న వాంగ్మూలం. దీని గురించి మాట్లాడకుండా వీళ్ళు అంటే అమరావతిని కలల రాజధానిగా కడతానంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలల రాజధానిని తనకు వచ్చిన అవకాశం 2014లో అవకాశం ఇస్తే, ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఎక్కడ చేసుకోవాలని కేంద్రం ఒక శ్రీకృష్ణ కమిటీని ఒకటి వేస్తే, ఆ శ్రీకృష్ణ కమిటీ ఎక్కడైతే వద్దన్నదో ఈ ప్రాంతంలో ఇక్కడ అమరావతిలో 3 రకాల పంటలు పండుతాయి, 3 పంటలు పండే పచ్చని పొలాల్లో కాంక్రీట్ జంగిల్ చేయొద్దు, ఇది తప్పు, ఇక్కడ నిర్మాణాలు కూడా చేయడం తప్పు అని శ్రీకృష్ణ కమిటీ ఇస్తే కూడా లోతులు పోయి తవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు శ్రీకృష్ణ కమిటీ వద్దన్నది జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు కదా. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అంశం ఏంటంటే
మీరు ఒక ప్రాంతాన్ని మేము ఇక్కడే పెడుతున్నామని ఆల్రెడీ చెప్పి ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకొని దాన్ని మేము వ్యతిరేకిస్తే అది ప్రభుత్వానికి పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆ విధంగా చేయడం మా పద్ధతి కాదు. కానీ ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉన్న చోట తీసుకుంటే ఏదైతే మనకు వచ్చే సంస్థలకు కానీ అక్కడ ఉండే ఏదైనా పారిశ్రామికవేత్తలు కానీ అభివృద్ధి చెందాలన్నా అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు మనం తక్కువ ధరలకు భూములు ఇస్తే కదా అక్కడికి వచ్చి ఎవరైనా నివాసం ఉండేదానికి కానీ అని ఇవన్నీ చెబితే దాంట్లోనే ఫస్ట్ అంశాన్ని మేము ఒప్పుకున్నాం కాబట్టి మీరు ఒప్పుకున్నారా ఆ రోజు దీన్ని ఎందుకు మార్చాలా అనేది కాకుండా ఈ రాష్ట్రాన్ని మనకు తండ్రి పాత్రల ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మంచి చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ రోజు 3 రాజధానులుగా చేయడం కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని రాజధానిగా చేయాలంటే 1 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే మన దగ్గర అంత స్తోమత లేదు. ఇదంతా చేయాలంటే 100 సంవత్సరాలు 120 సంవత్సరాల్లో పడుతుంది. ఈయన చెప్పేదంతా చేయాలంటే అలా చేయలేం. కాబట్టి ఇది వైజాగ్ ను పరిపాలన రాజధానిగా చేసుకుంటే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో ఒక 10,000 కోట్ల 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పరిపాలన రాజధానిగా ఉన్నటువంటి వైజాగ్ ను ఏదైతే హైదరాబాదు, బాంబే, కలకత్తా, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్రధాన నగరాలతో పోటీ పడేదానికి వైజాగ్ కు మంచి వనరులు ఉన్నాయి. ఆ వనరులను మనం వైజాగ్ ను ఉపయోగించుకుంటే అన్ని రాష్ట్రాల రాజధానులతో పోటీ పడొచ్చు అనే ఒక ఆలోచనలతో మంచి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉంటే దాన్ని తప్పుపట్టేదానికి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ రోజు రఫీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఆడ ప్రభుత్వ భూమి ఉంటుంది, అదంతా ప్రభుత్వ భూమి కదా, రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏ విధంగా వస్తుంది? ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ భూమి రావడం కాకుండా చాలా ఉంది. నేనేమంటా కూడా 10,000 ఎకరాలు ఉంది. ఏంటి దాని పక్కన ఉంటాయి కదా అమరావతి ప్రాంతాన్ని ఆనుకుని మిగతా ప్రాంతాల్లో ఉంటాయి కదా భూములు. దాని పక్కన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అంటే ఇతర చంద్రబాబు నాయుడు గారు రిటైల్ సంస్థలకు సంబంధించిన భూములకు ఇవన్నిటికీ రేటు పెరుగుతాయి. ఎందుకంటే రోడ్లు వాళ్ళ పక్కల పోవాలని ఇవన్నీ చేస్తా ఉంటారు. కాబట్టి అయ్యా మీ భూములకు రేట్లు రావాలని ప్రజల సొమ్మును తీసుకొని పోయి అక్కడ చేయడం తప్పు అనే అంశమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని మీరు ప్రజలకు ఏ విధంగా చెప్పుకున్నా ఒక నిమిషం చెప్పలేదు, అలా చెప్పలేదు హనుమంత్ రెడ్డి గారు. మీరు చెప్పిన విషయాలు చెప్పకండి. నేను మధ్యలో ఇంటర్వ్యూ అవుతున్నాను కాదు. ఆయన అమరావతి తాడికొండలో అలాగే అమరావతి తాడికొండలో పర్యటిస్తూ రైతులతో ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలస్యంగా చేస్తున్నాడు ఇక్కడ అమరావతి రాజధాని, నేను వస్తే చాలా శరవేగంగా కడతాను, నేను వస్తే చాలా ఇమీడియట్ గా దీన్ని నేను రాజధానిగా నేను చాలా శరవేగంగా కట్టి మీ ప్లాంట్ అన్నిటికీ కూడా రేట్లు వచ్చేలా చేస్తానని చెప్పేసి ఆయన అనేక బహిరంగ తాడికొండలో, మంగళగిరిలో, తాళ్ళూరులో అన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, నేను ఎందుకు సొంత ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి చెప్పాడు. అంతేగాని ఇవాళ పరిస్థితి ఏంటి? ఆ సీడ్ యాక్సెస్ రోడ్ లో అక్కడ ఉండేటువంటి గ్రావులు తవ్వుకు పోతా ఉన్నాడు నందిగామ సురేష్ చూశారు కదా. కాబట్టి చూడండి ఈ 5 సంవత్సరాల్లో ఆయన అక్కడ ఇటుకే వేసింది లేదు. అది 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు ఒక రాజధాని కదా, 3 రాజధానులు ఆయన చెప్పే రాజధాని అమరావతి కూడా ఉంది కదా. ఎక్కడ ఏ కట్టడం కట్టాడు? దేని కంప్లీట్ చేశాడు? ఒక్క నిమిషం సార్ మాట్లాడచ్చా? ఒక్క నిమిషం. విజయవాడను అభివృద్ధి చేయకుండా మేము విజయవాడను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పుకున్నారు కదా. విజయవాడలో మేము తీర ప్రాంతానికి, విజయవాడ నది తీర ప్రాంతానికి కరకట్ట కట్టి విజయవాడలోకి నీళ్లు రాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మీరు వేయని రోడ్లు కూడా విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో మీరు ఉండండి సార్, మీరు రన్నింగ్ కామెంట్ చేయొద్దు. విజయవాడకు రండి, మీకు మేము చేసిన అభివృద్ధి చూపిస్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం అభివృద్ధి చేశారో చూపిస్తాను. విజయవాడలో మీ ఊర్లో కూడా చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు,
ఈ విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు, గారు. కాదు, ఇదంతా రఫీ, అభివృద్ధి కాదని మీరు హనుమంత్ రెడ్డి చెప్తున్నారు. గారు ఒక నిమిషం మళ్ళీ డిబేట్ ఎక్కడికి పోతున్నాం. పాయింట్ ఏంటంటే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఆగిపోయింది. మేము 3 నెలల్లో వస్తున్నాం, రాగానే మళ్ళీ అమరావతి మొదలు పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీ కౌంటర్ ఏంటి? మీరు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్నారు, అది మళ్ళీ బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఫర్దర్గా దాన్ని ఎలా కౌంటర్ చేయబోతుంది వైసీపీ అనేది పాయింట్. సార్ ఒక్క నిమిషం సార్, రేపు 3 రాజధానులతోనే ఎలక్షన్లకు వెళ్తాం. దాంట్లో మేము క్లారిటీగా ఉన్నాం. ఎన్నిక తీసుకున్నా మేము ఎక్కడ అమరావతిలో అభివృద్ధి చేసే అంశాల్లో అమరావతిలో ఖచ్చితంగా అభివృద్ధి. సీడ్ యాక్సెస్ రోడ్ అన్నారు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు జరుగుతా ఉన్నాయి. జరగనివి కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా సచివాలయం దగ్గరికి వెళ్తా ఉంటే సచివాలయం దగ్గరికి వెళ్ళే రోడ్డు మీద కూడా బ్రిడ్జి కడతా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే తప్ప అక్కడ ఏ నీడ్ ఉన్నాయో, అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా కాలంలో 2 సంవత్సరాలు ప్రపంచమే వెనక్కిపోయింది. అయినా కూడా తగ్గకుండా ప్రజలకు సంక్షేమం అందిస్తూ అలాగే అభివృద్ధి ఫలాలను తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు అధికారం ఇచ్చినప్పుడు, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడే అమరావతి ప్రాంతం పేరు చెప్పి అమరావతి మానసపుత్రిక అని చెప్పి అక్కడే దోచుకున్న వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే, రేపు మేము అమరావతిని అభివృద్ధి చేస్తామంటే దోచుకునే దానికి మేము ఎక్కువ ఖర్చు చేస్తాం, ఇక్కడే నిధులు పెట్టి ఆ దాంట్లో డబ్బులు లంచాలు తీసుకుంటామని చెప్పడమే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి నిదర్శనం. దీంట్లో వేరే ఆలోచన ఏం లేదు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే నరసింహారావు గారు. సార్ ఇప్పుడు ఏంటి 2024 ఎలక్షన్ చూస్తే అమరావతి వర్సెస్ 3 రాజధానులు ఒక అటువంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది నిన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల తర్వాత. సార్ మీరు అందరికి నమస్కారం. బేసిక్ గా 4 ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఈ పెద్ద సబ్జెక్ట్ లో. ఒకటి, రాజధాని ఎంపిక ఎలా జరిగింది, ఎవరెవరు ఎట్లా వ్యవహరించారు, రేపు 24 తర్వాత ఎవరు గెలిస్తే ఏమవుతుంది, 24 ఎన్నికల్లో ఏం ప్రభావం చూపిస్తుంది, అసలు ఆ తరహా నగరం నిర్మించగలమా లేదు, ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవ్వచ్చు. అన్ని ఒకసారి చర్చించలేం కానీ 24 ఎన్నికలు అనేది మనకు ముందున్నటువంటి లాజిక్ గా వస్తున్న అంశం కాబట్టి 2 రాజకీయ పార్టీలు మనం ప్రశ్నిస్తే, డిబేట్లు వస్తే చాలా సీరియస్ గా 3 రాజధానుల గురించి వాళ్ళు అంటారు, అమరావతి కాన్సెప్ట్ వీళ్ళు చెప్తారు. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ పాయింట్ ఏది పెడతారు అనేది ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయారిటీస్. రెండోది ప్రజలు ఏమనుకుంటున్నారో నిదర్శనం. మనం చాలా అమరావతి రాజధాని వాళ్ళు 3 రాజధానులని వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఇదే నిజమైతే రేపు ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశం అది ఉండాలి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఖచ్చితంగా మేనిఫెస్టో చూడండి, రేపు రిలీజ్ చేసిన తర్వాత మొదటి అంశం అది ఉండదు. 3 రాజధానులు వాళ్ళదే ఉండదు, అమరావతి ఉంది. ఏముంటాయి? జగన్మోహన్ రెడ్డి గారు నా సచివాలయాలు, నా సంక్షేమ పథకాలు ఇవన్నీ కొనసాగాలంటే నన్ను మళ్ళీ గెలిపించండి. లేదు ఇంతకన్నా బెటర్ గా మేము ఇస్తాం, ఆయన ఒకరికి ఒక అమ్మాయికి ఇచ్చాడు, మేము 3 అమ్మాయిలకి ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది, ఇంకా పరిశ్రమలు అభివృద్ధి తెలుగుదేశం చెప్తుంది. కానీ ఎక్కడో ఒక చోట మేనిఫెస్టోలో వాళ్ళు అమరావతి కట్టుబడి ఉన్నాం అని చెప్తారు, వీళ్ళు 3 రాజధానులు కట్టుబడి ఉంటారు. అంటే నా పాయింట్ ఏంటంటే 24లో ప్రజల అజెండా జగన్మోహన్ రెడ్డి గారిని కొనసాగించాలన్నా, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలన్నా, దీని చుట్టూనే రాజకీయం నడుస్తుందే తప్ప మాకు 3 రాజధానులు కావాలని ఈ రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు మహానగరం కావాలని రాష్ట్ర ప్రజలందరూ ఉత్సాహపడిపోయి ఓటింగ్ లో ఈయన ఓడించడం, ఆయన గెలిపించడం ఉండదు. జగన్మోహన్ రెడ్డి కొనసాగాలన్నా, చంద్రబాబు గారు కావాలన్నా అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఆ 2 పార్టీలు కూడా ఈ పరిపాలన మంచిదా చెడ్డదే ఎక్కువ జరుగుతుంది. కాకపోతే రాజకీయ అనేది ఒక గ్లామర్ పాయింట్ గా రావచ్చు. నా పాయింట్ ఏంటంటే 24 ఎన్నికల్లో 2 పార్టీలు ఆ డిబేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 రాజధానులకు వాళ్ళు కట్టుబడి ఉంటారు, మహానగరంగా అమరావతి పేరుతో వీళ్ళు కట్టుబడి ఉంటారు. కానీ బాధ కలిగించే అంశం, అభ్యంతరకర అంశం ఏంటంటే ఏదైనా సరే నిరంతర ప్రక్రియ, అది అభివృద్ధి అయినా కాన్సెప్ట్ అయినా, ఇది అమరావతి రాజధాని విషయంలో జరగట్లేదు, ఏకాభిప్రాయం కుదరట్లేదు. దీని ఫలితం ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్ వెళ్తూ సాధ్యాసాధ్యాల తర్వాత మాట్లాడుకోవచ్చు. వైసీపీ వస్తే ఇంకో కాన్సెప్ట్, ఒక్కా కాన్సెప్ట్ వెళ్ళిపోతా ఉంది. దీంట్లో రాజకీయ ఏకాభిప్రాయం, ప్రజల ఏకాభిప్రాయం లేకపోయినా పరిపాలించే వాళ్ళ ఏకాభిప్రాయం ఉన్న అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 3 రాజధానుల కాన్సెప్ట్ వాళ్ళు తెచ్చారు. ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ లో మిగతా రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయా? ఒప్పుకోవట్లేదు. సహజంగా వీళ్ళకి భిన్నంగా ఉన్న రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ అమలు అవుతుందా? అమలు కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాన్సెప్ట్ కరెక్ట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని కాన్సెప్ట్ లో 2 కోణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కోరుతున్న మహానగరం, నూతన నగరంతో, నగరాలతో కూడుకున్న రాజధాని వేరు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా అమరావతి ఉండాలనే కోణం వేరు. క్వైట్ ఆపోజిట్. అమరావతి ప్రాజెక్టు వేరు, అమరావతిలో రాజధాని ఉండాలనేది వేరు. ఇప్పుడు సిపిఐ మహాసభ తీర్మానం, సిపిఐ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, తెలుగుదేశం తరహా మహానగరం వాళ్ళు కోరుకోవట్లేదు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, అసెంబ్లీ, సెక్రటేరియట్ 3 అక్కడ ఉండాలి. రాష్ట్ర పరిపాలన
నగరాల కాన్సెప్ట్ వాళ్ళకి వ్యతిరేకం. నేను సిపిఎం మహాసభ తీర్మానం చూశాను, అమరావతిలో రాజధాని ఉండాలి, బట్ మహానగరం వద్దు, ఆడ రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేసి మిగిలింది మిగతా 3 ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళాలనేది వామపక్షాల కాన్సెప్ట్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి మొదలవుతుంది 3 నెలల తర్వాత అంటే అప్పుడు నవనగరాల అభివృద్ధి కదా అందరూ ఆకాంక్షిస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం కాన్సెప్ట్ క్లియర్, వైసీపీ కాన్సెప్ట్ క్లియర్, మిగతా పార్టీలు సమర్థించే వాళ్ళ కాన్సెప్ట్ కూడా కొత్త తేడాలు ఉన్నాయి. అందువల్ల నేను అంటున్నాను, ఏదైతే నూతన రాజధాని అనుకుంటున్నామో ఆ నగరం పట్ల 10 ఏళ్ల తర్వాత కూడా ఈ కన్ఫ్యూజ్ ఉండడం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు విధానాల పట్ల కన్ఫ్యూజ్ ఉండొచ్చు, సమర్థించే వాళ్ళు కన్ఫ్యూజు, వ్యతిరేకించే వాళ్ళు కన్ఫ్యూజు, ఇది మంచిది కాదు రాష్ట్ర రాజకీయాలకు. కానీ కొనసాగుతుంది, 24 ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుంది. తెలుగుదేశం అధికారంకి వస్తే ఒక తరహా వ్యవహారం నడుస్తుంది, వైసీపీ అధికారంకి వస్తే ఇంకో తరహాగా ఉంటుంది. వైసీపీ అధికారంకి వస్తే ఏమవుతుంది, బహుశా ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టులో అది వాయిదా వేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు వైసీపీ వెనక్కపోయింది అనేది ఒక పాయింట్ కరెక్టే, కానీ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నారు. రేపు నా అసెస్మెంట్ ప్రకారం కూడా 3 రాజధానుల్ని ఈ విషయాల జోలికి వెళ్ళదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు 7 వరకు పరిమితం కావచ్చు, అంటే అసెంబ్లీకి ఉన్న రైట్ ని ఏదైతే క్వశ్చన్ చేసింది దాన్ని రెస్టోర్ చేస్తుంది. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, మళ్ళీ తీర్మానించి, అయితే ఆ తీర్మానం బుద్ధి పుట్టినట్టు చేయడానికి లేదు, మళ్ళీ చట్టం పరిధిలో మళ్ళీ కోర్టుకు వెళ్తారు. అయితే అసెంబ్లీకి ఉన్న పవర్ ని మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా దాన్ని కొనసాగించే అధికారం, మళ్ళీ తీర్మానం చేసే అధికారం కూడా అసెంబ్లీకి ఉంటుంది. ఆ తీర్మానం కూడా చట్టానికి లోబడి ఉండాలి, లేకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్తారు. ఈ వరకు రిలీఫ్ వస్తుంది. అప్పుడు వైసీపీ ఏం చేస్తుంది, వైసీపీ ఆ రిలీఫ్ ని ఆధారంగా చేసుకుని మళ్ళీ 3 రాజధానులకు వెళ్తుందా ఇంకోటి వెళ్తుందా వాళ్ళు చూడాలి. వాళ్ళు మాత్రం ఆ కన్ఫ్యూజన్ ఆ నుంచి వెనక్కిపోరు. తెలుగుదేశం అధికారంకి వస్తే ఇంకా ఆ బిల్లుని మెల్లిగా వెనక్కి తీసుకునేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం వేసింది కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటున్నామని వాళ్ళు మహానగర కాన్సెప్ట్ తోనే ముందుకెళ్తారు. ఇది జరగబోయేది. ఈ 2 పార్టీలే వస్తాయి, ఇంకే 3వ పార్టీ ఏం రాదు కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇంకెవరు వచ్చినా మాటలే తప్ప ఈ 2 పార్టీలు ఎవరో అధికారంలోకి వస్తారు. కానీ ఈ రాజధాని కాన్సెప్ట్ అనేది మాత్రం ఇంకా కొంతకాలం పాటు రాష్ట్రంలో నలుగుతూనే ఉండడం అనేది ఒక దురదృష్టకరమైన ఇష్యూ. మీరు మాట్లాడారు, నేను రాజకీయం మాట్లాడుతున్నా. రాజకీయంగా ఈ అంశాన్ని ఎజెండా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఈ అంశాన్ని ఎజెండా చేస్తే వైసీపీకి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? లేదు, ఈ అంశాన్ని ఎజెండా చేయడం ద్వారా 3 రాజధానుల కాన్సెప్ట్ మళ్ళీ రాజకీయంగా వైసీపీ తెర మీద తీసుకొస్తే అప్పుడు వైసీపీకి ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ కాన్సెప్ట్ ప్రజలు మిడిల్ లో రాజధాని ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే స్టేట్ సెంటర్ విజయవాడ కాబట్టి ఇప్పుడు మాకు తిరుపతి నుంచి పోవాలంటే తెల్లారితో పోయి సాయంత్రానికి వచ్చి ఇంటికి, విశాఖపట్నంలో అట్లే వచ్చిపోయవచ్చు. కానీ జనరల్ గా సెంట్రల్ లొకేటెడ్ పాయింట్ రాజధాని ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. దాంట్లో అది తెలుగుదేశానికి ఉన్న అడ్వాంటేజ్. తెలుగుదేశానికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వైసీపీ చేసిన తప్పుడు అడుగులు. వైసీపీ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకుంది, కాన్సెప్ట్ కరెక్ట్. శివరామకృష్ణ లాంటి వాళ్ళు చెప్పింది 3 రాజధానులు అనేది రాజ్యాంగంలో ఉండకపోవచ్చు, రాజధానిలోని కొన్ని కీలక కార్యాలు రీలొకేట్ చేస్తూ ఉండడం అనేది పర్ఫెక్ట్ కాన్సెప్ట్. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి ఎలా ఉంది? వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తుండాలి, అమరావతి మహానగర కాన్సెప్ట్ పైన రివ్యూ చేస్తుండాలి. ఏదైనా రైతులతో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు, దానికి చట్టం పరిధిలో రివ్యూ చేయాలి. ఎస్, అది సాధ్యమా? ఇప్పుడు అమరావతి రాజధాని కాన్సెప్ట్ నా దృష్టిలో కూడా ఆచరణ సాధ్యం కాదని నమ్ముతాను. బట్ దాన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి కదా. జిఎన్ రావు కమిటీ వేసింది రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, అమరావతి రాజధాని సాధ్యాసాధ్యాలపైన ఎక్కడ కమిటీ వేయలేదు వాళ్ళు. మీరు రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు, ఆ ఒప్పందాన్ని రివ్యూ చేయాలి కదా, సాధ్యాసాధ్యాలు రివ్యూ చేయాలి. చట్టం పరిధిలో రివ్యూ చేసి ఇది సాధ్యం కాదని నిరూపించి అమరావతి రైతులకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చి ముందుకెళ్ళుంటే ఏ చట్టాలు ఏ కోర్టులు అడ్డుకొని ఉండవు. వీళ్ళు ఏం చేశారు, 3 ప్రాంతాల రాజధాని అనే పేరుతో ముందుకెళ్ళిపోయి లీగల్ కాంప్లికేషన్ తెచ్చుకున్నారు. ఒకటి, మొదటి సంవత్సరం ఓకే, 2వ సంవత్సరం ఓకే, చివరి సంవత్సరం వచ్చేసి ఎంతకాలం ఇది? పోనీ మీ పరిధిలో ఉన్నవైనా పర్ఫెక్ట్ గా చేశారా? ఇప్పుడు నేను రాయలసీమలో ఉన్నాను, మేము రాయలసీమలో 3 రాజధానులు పదజాలాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఈ క్రమంలోనే హైకోర్టు వస్తుంది, కొన్ని కార్యాలయాలు వస్తే మేము ఆశించాం. హైకోర్టు డిఫరెంట్ ఇష్యూ. కానీ మీ పరిధిలో ఉన్న కొన్ని అంశాల పట్ల వైసీపీ ఎట్లా వ్యవహరించింది? ఇప్పుడు కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టాలి, దాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టి నేను ఎట్లా సమర్థించాలి ఈ ప్రభుత్వాన్ని? తిరుపతిలో తెలుగు అకాడమీ అన్నారు, పెట్టారు, ఆ డైరెక్టర్ లక్ష్మీపార్వతి మీద విజయవాడలో కూర్చుంటుంది. నోటిఫికేషన్ అంతా క్యాంప్ కార్యాలయం ఇస్తారు, హెడ్ క్వార్టర్ తిరుపతిలో బోర్డు పెడతారు. ఎట్లా సమర్థించాలి? హైదరాబాద్ లో ఉంటుంది, ఎడన్నా అమెరికాలో కూడా అభ్యంతరం లేదు. కానీ నా పాయింట్ ఏది, ఎడన్నా ఉంది. మొన్న జరిగిన ఒక నోటిఫికేషన్ యాడ్ ఇస్తారంటే నరసింహారావు గారు, తిరుపతిలో తెలుగు అకాడమీ హెడ్ క్వార్టర్ ఉంటుంది, క్యాంప్ విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు రాజధానిలో 3 రాజధానిలో భాగంగా రాయలసీమకి ఏదో జరుగుతుంది. ఒక చిన్న కాన్సెప్ట్, ఇప్పుడు లోకాయుక్త కార్యాలయం వచ్చింది, జస్టిస్ లక్ష్మణ్ గారు అక్కడే ఉంటున్నారు, 2-3 కార్యాలయం వచ్చింది, ఇట్స్ గుడ్, యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీ పరిధిలో ఉన్న విషయాలు పర్ఫెక్ట్ గా వ్యవహరించకపోతే ఇది కరెక్ట్ కాదు. 2వ పాయింట్ ఏంటంటే, వైసీపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే పొలిటికల్ గా
రాజధాని ఆకాంక్ష రెండు ప్రాంతాల్లో బలంగా ఉంది. ఒకటి ఆల్రెడీ అమరావతిలో రాజధాని ఉంది కాబట్టి వాళ్ళకి రాజధాని కాంక్ష ఉంటుంది. ఒకప్పుడు రాజధాని కోల్పోయామన్న బాధ రాయలసీమలకు ఉంది కాబట్టి మాకు రాజధాని కావాలని కాన్సెప్ట్ ఉంటుంది. ఉత్తరాంధ్ర వాళ్ళకు వస్తే సంతోషం, రాకపోతే పోయింది అనుకుంటా బ్యాచ్. ఇప్పుడు ఆడికేమో మెయిన్ సోర్స్ తీసుకెళ్లిపోతున్నారు, ఏది సెక్రటేరియట్. అదే కదా రాజధాని 336 పెట్టుకున్నా ముఖ్యమంత్రి ఆడుంటే అదే రాజధాని అవుతుంది. ఆకాంక్షలు పెద్దగా లేని విశాఖపట్నం పెద్ద కాంక్ష తీసుకెళ్లారు. ఆకాంక్షలు బలంగా ఉన్న రెండు ప్రాంతాలేమో అది అసెంబ్లీ, హైకోర్టు. ఆ అడ్రస్ సెట్ చేస్తారు. కాబట్టి ఇది పొలిటికల్ గా వైసీపీ చేస్తున్న మిస్టేక్. ఈ మిస్టేక్లన్నీ తెలుగుదేశానికి చాలా చక్కగా ఇవన్నీ మాట్లాడరు వాళ్ళు. రాజధాని రాష్ట్రం రాజధాని లేక ఏం పోయింది, వెలగపూడి ఉంది కదా. కానీ టెక్నికల్ వైసీపీ చేసిన ఈ పొరపాట్లు చక్కగా వాళ్ళు ఇప్పుడు రాజధాని కాన్సెప్ట్ లో వైసీపీ స్వతహా చేసిన పొరపాట్ల వల్ల కాన్సెప్ట్ కరెక్ట్, నడుస్తున్న తీరు కరెక్ట్ కాదు. దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంత అడ్వాంటేజ్ గానే తీసుకుంటుంది. ఓకే, సో అంటే అజెండాతో వెళ్తే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంటుందని. ఖచ్చితంగా అడ్వాంటేజ్. సో ఇప్పుడు రఫీ గారు, మీరు మీ పార్ట్నర్ పార్టీగా ఉన్న జనసేన కావచ్చు, రేపొద్దున కలుస్తుంది అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ, లేకపోతే సరే అది పక్కన పెడతాం. ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న అంశానికి సంబంధించి చాలా అభ్యంతరాలు రేజ్ చేశారు. అసైన్ భూములకు సంబంధించిన అంశాలను రేజ్ చేశారు. అక్కడ పట్టాలకు సంబంధించి ఎంత ల్యాండ్ ఏంటి ఇవ్వాలి ఏంటి అనే దానిపైన కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కదా. అభివృద్ధి చేస్తాం, మొత్తం దాన్ని ఏదో కట్టేస్తామని కాకుండా వాటిని ఎలా అడ్రస్ చేస్తారనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. రేపు ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామిగా ఉంటుంది. అవునా? కాబట్టి నారా లోకేష్ గారు ఎక్కడ చెప్పడం విన్నా నేను, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందంటే మా పాలిట్ బ్యూరో నాయకత్వం అందరం కూర్చొని డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. మీరు టక్కున అనేశారు. ముఖ్యమంత్రి వరకు కాదు ఉప ముఖ్యమంత్రి కూడా, ఈవెన్ పార్టీ కూడా చెప్పారు. సార్ చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పారు, తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అంటే భాగస్వామి ఉన్నట్ట కదా. సంకీర్ణం అంటే అంతేగా కదా. నారా లోకేష్ గారి కామెంట్ దృష్టి తీసుకొస్తున్నా. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నేను చెప్తున్నా. ఆయన అనేక చోట్ల అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలి కాబట్టి అది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎస్ఐడ్ భూములకు సంబంధించి కానీ ఇతర కానీ అన్ని కూడా ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు కాబట్టి సార్ట్అవుట్ చేసుకుంటారు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, హైకోర్టు ఏం చెప్పింది చాలా స్పష్టంగా, పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని మార్చే అధికారం అసెంబ్లీకి ఉండదని చెప్పింది. రెండోది, సుప్రీంకోర్టు జడ్జి కూడా థామస్ గారు ఈ తీర్పు ముందు కూడా ఆయన ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మీకేమైనా పలుకుబడి ఉంటే కేంద్రంతో చెప్పి ఆ చట్టంలో, విభజన చట్టంలో మీరు 3 రాజధానులు పెట్టుకోండి అని కూడా ఒక సలహా ఇచ్చాడు. మీకు కావాలంటే రీకలెక్ట్ చేసుకోండి. చట్టం కేంద్రం ఏం చట్టం చేసింది? రాజధాని అక్కడ చట్టం చేసిందా? కాదు, అక్కడ కాంప్లికేషన్ వచ్చింది. యాజ్ ఫర్ మై నాలెడ్జ్, నేను కూడా ఫాలో అవుతున్నాను. నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఏ క్యాపిటల్ అంటే ఒక క్యాపిటల్ అనే మాట కూడా థామస్ గారు చాలా క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడాడు. అదే సమయంలో కోర్టు, సుప్రీం కోర్టు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విచక్షణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది కదా, రాజధాని ఎక్కడ ఉండాలి, ఎన్ని ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విచక్షణ అని. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పెట్టేసిన తర్వాత తరచూ మార్చడానికి ఉండదు. విభజన వేరు, మార్చలేదు కదా. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుంది, శాసన రాజధానిగా. అవునండి, దాంతో పాటు ఉంటుందండి. అప్పుడు మార్చడం ఎందుకు అవుతుంది? మరి ఎందుకు అసెంబ్లీలో బిల్ వెనక్కి తీసుకున్నాడు? అదే టెక్నికల్ వాళ్ళకి చెప్పాలి, వైసీపీ సమాధానం చెప్పాలి. టెక్నికల్ అమరావతి కూడా రాజధానిగా ఉంటుంది అన్నారు, అమరావతి లేదు అనేది మారిస్తే వేరు. అంత అవగాహన, అంత అధికారాలు ఉంటే ఆ బిల్లు ఎందుకు వెనక్కి తీసుకోవాలి సార్? హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తర్వాత అక్కడ ఉండేటువంటి ఏదైతే పేదల కోసం మేము టిట్కో ఇళ్ళు కట్టడం కోసం కొంత స్థలం కేటాయించామో, ఆ స్థలాన్ని కాకుండా ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించినటువంటి కంపెనీల కోసం కేటాయించిన దాంట్లో సెంటు పట్టా అన్నాడు. దాన్ని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. మళ్ళీ వెళ్ళారు, ఫుల్ బెంచ్ ఏదో అడిగారు, అది కూడా పెండింగ్ లోనే ఉంది. మొత్తంగా రాజధాని కేసు ఏప్రిల్కి వెళ్ళింది, మార్చిలోనూ ఏప్రిల్ 1 వేరు సార్. ఇళ్ల స్థలాలు వేరు కదా రఫీ గారు. ఇళ్ల స్థలాలు ఏంటి, కోర్టు ఇచ్చేయమన్నది. స్థలాలు ఇవ్వడానికి వరకు ఓకే కోర్టు, ఆ స్థలంలో ఇల్లు కడుతున్నారు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఫైనల్ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పింది. పట్టాలు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నిర్మాణాలు చేస్తున్న సమయంలో కోర్టు అబ్జెక్షన్ చెప్పింది. కానీ ఇళ్ల పట్టాలు ఎక్కడ అబ్జెక్షన్ చెప్పాల.
తప్పు కదా. ఇప్పుడు దాని మీద రైతులు వెళ్ళినట్లు ఏముంది? ఆల్రెడీ పేదలకు ఇవ్వడానికి టిట్కో ఇళ్ళు కట్టడానికి కొంత స్థలం ఇచ్చారు. ఆ 5% భూముల్లో వాళ్ళకి నివాసం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళకి ఆల్రెడీ కట్టినటువంటి టిట్కో ఇళ్ళను చూపించారు. పేదలు లేకుండా రాజధాని కట్టేటువంటి ఇదేం లేదు. దేనికి సంబంధించి దానికి ఆ మాస్టర్ ప్లాన్ లో చూపించడం మీకు సంబంధం లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి? ఎవరో పిటిషన్ వేశారు, మీరు ఎందుకు దాన్ని చేసుకోవాలి? మీరు తెలుగుదేశం పార్టీ ఏం పిటిషన్ వేయలేదండి. తెలుగుదేశం పార్టీ ఏం పిటిషన్ వేయలేదు, ఎవరో వేశారు. మీరు చాలా ఏమండి అమరావతిలో స్థలాలు తీసుకోకుండా ఉండటానికి అక్కడ చేయటానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పిటిషన్లు వేశాడు, గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్ని వేశాడు అంటే ఆయన సమర్థించినట్టు కాదు సార్, చెప్తున్నా సబ్జెక్ట్ చెప్తున్నా మీకు. అంటే తెలుగుదేశం పార్టీగా మీరు అది చేయలేదు, చేశారు. ఇన్ఫాక్ట్ ఇంకో ఇష్యూ ఏంటంటే శ్రవణ్ గారు ఎక్కడ మాట్లాడారు, నేను వేశారని నేను చెప్పలా అంటే మీ పార్టీ లైన్ కూడా చెప్పట్లా మీరు. సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశం చెప్తున్నా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బీజేపీ వర్షన్ తీసుకుంటా. శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. సామంత్ శ్రీనివాస్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే నరసింహరావు గారు. సార్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని మళ్ళీ మా స్క్రీన్ లో ఫస్ట్ టైం. చాలా నుంచి గమనిస్తున్నాం, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. వైఎన్ఆర్ రైట్ సార్. ఇప్పుడు ఏంటి అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా కనపడుతోంది. 3 నెలల్లో అమరావతిలో అభివృద్ధి మొదలు కాబోతోంది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల కాన్సెప్ట్ ఆల్రెడీ వైసీపీకి ఉంది. సో దీని మీద భారతీయ జనతా పార్టీ అబ్జర్వేషన్ ఏంటి, భారతీయ జనతా పార్టీ కామెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అయోధ్య రామాలయం ఏది ఏమైనప్పటికీ 3 రాజధానుల పేరుతోటి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ చిట్ట చివరికి ఇంకా 100 రోజుల సమయం మిగిలినటువంటి సమయంలో కూడా ఎటు తేల్చుకోలేక ఆషాఢం వచ్చింది, సంక్రాంతి వచ్చింది అనేసి దసరా పండుగకు మారుస్తాము వైజాగ్ నుంచి క్యాపిటల్ గాని చెప్తూ కాలం గడుపుతూ వచ్చారు. ఇక సంక్రాంతి రానే వస్తుంది, 2024 ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే విషయం, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుందనేసి మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఘంటాపథంగా చెప్తూ వస్తుంది. పార్లమెంట్ లో ఇక్కడ మన ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ నోటిఫై చేసి చెప్పడం కూడా జరిగింది. అయితే కేవలం అక్కడ అంటే ఈ రోజు ప్రజల చేత చీవట్లు పెట్టించుకుంటూ వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రస్థానము అమరావతిని వ్యతిరేకించినటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం కావడం ప్రారంభమైంది. ఇవాళ మళ్ళీ ఈ అమరావతి యొక్క ప్రస్తావన తీసుకుని వస్తే ఖచ్చితంగా అమరావతికి న్యాయం చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను సద్వినియోగం చేసుకోకుండా 2000 కోట్ల రూపాయల నిధులతో అనేక రకాలైనటువంటి భవనాల యొక్క నిర్మాణం తుది దశలో ఉన్నప్పటికీ కళ్ళప్పగించి చూస్తూ భవనాల మధ్య నుంచి చెట్లు మొలుసుకుంటూ పోతుంటే శిథిలావస్థకు చేరుతుంటే ప్రజాధనంతో నిర్మాణం కాబట్టేటువంటి భవనాలను ఒకవేళ మీకు అక్కడ రాజధాని కొనసాగించడం ఇష్టం లేకపోయినా భవనాలను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సింది. కానీ కళ్ళప్పగించి చూస్తూ అది ఒక ప్రశాంతమైన పచ్చని వాతావరణము ఈరోజు అటవీ ప్రాంతాన్ని కనిపిస్తూ ఎడారి ప్రాంతాన్ని తలపిస్తూ ఉన్నటువంటి క్రమంలో దాన్ని శ్మశానంతో పోల్చడము, అదే విధంగా అమరావతిని ఎద్దేవా చేస్తూ ఒక కులానికి ఆపాదిస్తూ చేసినటువంటి ఏదైతే వికటాట హాస్యాలు చేశారో దానికి ప్రతిఫలం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుభవించబోతుంది. సో 3 రాజధానుల కాన్సెప్ట్ చేస్తే రాయలసీమ ప్రాంతం నుంచి వైసీపీకి మద్దతు ఉండదా? పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేయాలి కదా. కర్నూలులో హైకోర్టు చేస్తామనేది మీది కూడా రాయలసీమ డిక్లరేషన్ కదా. మేము మొదటి చెప్పాము, అందుకంటే ముందరే చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పాము, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కారణంగా ప్రజలు వ్యయ ప్రయాసాలు కోరుస్తారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అన్ని రకాలుగా డీసెంట్రలైజ్ జరగాలని కోరుకుంటున్నాము. ఆ దిశగా మేము అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల విజ్ఞాపన పత్రాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి సిఫార్సు చేసినా కూడా ఆయన ముద్దు నిద్రపోతూ 2019 ఎన్నికలు సమీపించేదాకా కూడా దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇది కర్నూలుకి తరలించడం కానీ హైకోర్టును ఎస్టాబ్లిష్ ఆయన నిద్రపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి హైకోర్టు తీసుకొస్తాను అని చెప్తున్నారు. దానికైతే భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందా? తీసుకుని వస్తామని చెప్పి ప్రకటనలు గుప్పించడం తప్ప ఇంతవరకు ఆ దిశగా దానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం, భవన నిర్మాణాల కోసం కనీసం 1 కోటి రూపాయల
ధనం కూడా నిధులు కూడా కేటాయించలేదు. అంతేకాకుండా అది మళ్ళీ కోర్టులో ఉంది కదా సార్, 3 రాజధానుల బిల్లుతో పాటు ఉంది, అది 3 రాజధానుల బిల్లుతో పాటు ఉంది. బహుశా అక్కడ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం నిస్పష్టంగా చెప్పింది. హైకోర్టు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా దగ్గర ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్ లేవు. ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి తద్వారా హైకోర్టుకి నివేదించి తద్వారా గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే వెంటనే దాన్ని ఆమోదించేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో అప్పుడున్న ప్రాబ్లం కూడా ఏంటంటే హైకోర్టుకు తెలవకుండా కేంద్ర హోంశాఖకు తెలియకుండా హైకోర్టు విభజన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విభజన అధికారం ఉండదు కదా. సో అది వాళ్ళకి చెప్పకుండా చేశారనేది అప్పుడు పాయింట్. బహుశా శాసనసభలో చట్టం చేయాలి, హైకోర్టుకు నివేదించాలి, కొలీజియం ఆమోదించాలి, సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ఆమోదించాలి. ఆ దిశగా నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడలా శ్రీనివాస్ గారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు పేరు పెట్టొచ్చు కాక, సరే పక్కన పెడదాం. హైకోర్టు కర్నూలుకు తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందా లేదా? నేను చెప్తున్నాను కదా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడం అనేది సబబు. ఎందుకంటే ఒక్క ప్రాంతం నుంచి, ఎందుకంటే ఇప్పుడు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయొచ్చు, రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేయొచ్చు. కర్ణాటకలో మనం చూసాం ప్రిన్సిపల్. మీరు 2019 ఎన్నికల కంటే ముందు మీరు రాయలసీమలో బీజేపీ నాయకులు మీటింగ్ పెట్టుకుని ఒక డిక్లరేషన్ చేశారు, మేము రాయలసీమకు కర్నూలుకు హైకోర్టు తెస్తామని. హైకోర్టు కాదు నరసింహారావు గారు, రెండో రాజధాని. ఈవెన్ హైకోర్టు కూడా రాయలసీమలో ఉండాలని బీజేపీ డిక్లరేషన్ కదా. రెండో రాజధాని పెద్ద కామెంట్ కదా, హైకోర్టు చిన్నది కదా. రెండో రాజధాని కాదు, న్యాయ రాజధాని. కన్ఫ్యూజ్ అవుతున్నారు. న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని, శాసన రాజధాని అని చెప్పి కన్ఫ్యూజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. మనము చెప్పేది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఎందుకంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయాలంటే కేవలం హైకోర్టు కోసం అనేసి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసినటువంటి దురవస్థ నుంచి ప్రజలు కాపాడాలి. ఎందుకంటే ఇవాళ రీజనల్ బెంచ్ పెట్టుకోవచ్చు, హైకోర్టు కొనసాగించి. ఇప్పుడు నేను అంటున్నా, ఒకటే సమాధానం చెప్పాల్సిన వైసీపీ కర్నూలుకు హైకోర్టుకు తరలిస్తామని ప్రకటించి 3 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంగా ఒక్క ప్రయత్నం చేశారని చెప్పండి. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించడం కానీ శాసనసభ చట్టం చేయడం కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా మోసం చేసింది. ఒక నిమిషం వైసీపీ వర్షం తీసుకుంటాను శ్రీనివాస్ గారు. హనుమంత్ రెడ్డి గారు, లా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు, హైకోర్టుకు సంబంధించినంత వరకు భూములు సేకరించారు. భూములతో పాటు అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్ని కట్టిస్తా ఉన్నారు. ఇది వీళ్ళకు తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. ఎవరైతే బీజేపీ పెద్దలు మీరు మాట్లాడే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తా వినండి సార్, ఒక్క నిమిషం ఓపిక పట్టు. ఇంతవరకు చెప్పారు కదా మీరు. 4 years ఓపిక పట్టాం. 4 years 9 years నుంచి ఓపిక పెట్టాంలే. ఒక్కొక్కరి అకౌంట్ లో 14 లక్షలు డబ్బులు వేస్తామన్నారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మీరు చెప్పినట్టు కదా, తిరుపతి చెప్పినటువంటి మాట్లాడకుండా అంటున్నా. నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి చంద్రబాబు ఉండండి సార్, ఒక్క నిమిషం నేను అడిగిన సమాధానం చెప్పండి. 4 సంవత్సరాలు మేము హనుమంత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్, ఆత్మ పరిశీలన ఎవరు చేసుకోవాలన్నా బీజేపీ పెద్దలను అడిగితే తెలుస్తుంది. ఊరికేదో ఇక్కడ టీవీల ముందు కూర్చొని కాదు. హనుమంత్ రెడ్డి గారు, మూడేళ్లుగా మీ ప్రయత్నాలు ఏంటి అనేది శ్రీనివాస్ గారు ప్రశ్న. శ్రీనివాస్ గారు ఓకే, ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఆన్సర్ తీసుకుందాం. అధికార పార్టీ నుంచి ఆన్సర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు అధికార పార్టీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. ఒక నిమిషం శ్రీనివాస్ గారు అధికార పార్టీ నుంచి ఆన్సర్ ఎవరిని చిదివేశారో రాష్ట్ర ప్రజలంతా తెలుసు. ఏదైతే మేము టెక్నికల్ గా ఏ అంశాలను తీసుకుంటాం ఆ అంశాల మీద కోర్టులకు వెళ్ళి కోర్టులలో కేసులు వేస్తా ఉండేది బీజేపీ పార్టీతో పాటు టీడీపీ పెద్దలు అందరూ కలిసే, జనసేన పెద్దలు అందరూ కలిసి చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంటే ఆ మంచి ప్రజలకు అందిస్తా ఉంటే ఆ మంచిని అందకుండా ప్రజలకు చేయకుండా ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఉండనీయకూడదనే ఆలోచనలో వెళ్ళి స్టేల్ తీసుకొస్తా ఉండేది టీడీపీ పెద్దలే. చెప్పండి సార్, మూడేళ్లలో కర్నూలుకి హైకోర్టు తీసుకురావడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది బీజేపీ ప్రశ్న. ఒక్క నిమిషం, బీజేపీ ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్.
అసెంబ్లీలో తీర్మానం పెట్టారా? హైకోర్టుకి నివేదించారా? హైకోర్టు నుండి సుప్రీంకోర్టు కొలిజన్కి వెళ్ళిందా? కొలిజన్ అక్కడ నుండి పార్లమెంట్ కి వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. ఆ ప్రక్రియ స్టార్ట్ చేయలేదు కదా. మీరు ప్రక్రియ స్టార్ట్ చేయలేదంటారు. అక్కడికే లా యూనివర్సిటీ హైకోర్టు కట్టేదానికి, భవనాలు కట్టేదానికి నిర్మాణం అనుమతులు తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనుమతులు కావాలంటే పంపిస్తాను, చూసుకోండి. మీరు ఏదైతే టెక్నికల్ అంశాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారో అవన్నీ మేము ఏం చేయాలో ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మీరు ఏదైతే మాట్లాడితే బీజేపీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నా ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో 14 లక్షల అకౌంట్ లో వేస్తానని చెప్పి దేశ ప్రజలందరినీ మోసం చేశారు కదా. మోసం చేశారో లేదా దానికి కూడా సమాధానం చెప్పమని చెప్పండి. మమ్మల్ని క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్తా. మేము మేనిఫెస్టో తీసుకొని వస్తాం, మా మేనిఫెస్టో చూపిస్తాం. దాంట్లో ఏ తప్పులున్నా అడగండి. మీ మేనిఫెస్టో 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా. ప్రజల నుంచి డబ్బులు గుంజుకోవడం తప్ప ఏమైనా చేస్తున్నారా? ప్రజలకు తక్కువ గ్యాస్ పెట్రోల్ ధరలు ఉండండి సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ప్రభుత్వం మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో. గ్యాస్ మీద, పెట్రోల్ మీద ఇన్ని రకాల ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు? 2014లో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉంది? ఆ రోజు బ్యారెల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఏదో నీతి మంత్రుల మాదిరిగా ప్రజల నుంచి డబ్బులు ఏ విధంగా వసూలు చేసండి, ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తానని కూడా మేము వెంట కడతామంటున్నా. మీరు మమ్మల్ని ప్రశ్నించే కాదు, మేము కూడా ప్రశ్నిస్తాం. మీరు పెట్రోల్ తెలుసుకోవాలి కాదు, మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. సమాధానం చెప్పండి. పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలంతా, మీరమ్మే పెట్రోల్ ధరలంతా సెస్. సరే 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఒక్క నిమిషం నాకు క్విక్ ఒక ఆన్సర్ ఇవ్వండి శ్రీనివాస్ గారు. రైట్ ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు క్విక్ గా ఒక ఆన్సర్ ఇవ్వండి. నేను వదిలేయండి సార్. కాదు కొంచెం ప్రొడక్టివ్ గా డిబేట్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన అమరావతికి సంబంధించిన అంశాన్ని ఎజెండా చేస్తే, అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన మొదటి 2 సంవత్సరాలకు పైగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న వాళ్ళు కావచ్చు, వైసీపీ తీసుకున్న డెసిషన్ వెనుక బీజేపీ ఉంది. బీజేపీ ప్రోద్బలంతో, బీజేపీ సపోర్ట్ తోటే ఇటువంటి డెసిషన్ వైసీపీ తీసుకుంది. వైసీపీ సర్కార్ని కేంద్రం కాపాడుతూ వస్తుంది. ఇటువంటి ప్రోపగండా జరిగింది, ఇటువంటి క్యాంపెయిన్ జరిగింది, ఇటువంటి విమర్శలు జరిగినాయి, చాలా డిబేట్స్ కూడా చూసాం. సో ఇప్పుడు అదే ఎజెండాగా ఎన్నికలకు వెళ్తే వైసీపీకి ఏ మేరకు డ్యామేజ్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారో అదే డ్యామేజ్ లో మీకు కూడా భాగస్వామి ఉండే పరిస్థితి ఉండదా? నరసింహరావు గారు, మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన 2018 అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన వెంటనే ఆ గుంటూరు సాక్షిగా, గుంటూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశాం. ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఇక్కడి నుంచి తరలించేటువంటి సాహసం ఎవరు చేసినా కూడా దాన్ని ఎన్ని రకాలుగా వేధించాలనో, ఎన్ని రకాలుగా దాడులు చేయాలనో, ఎన్ని రకాలుగా చిత్రవధ చేయాలనో అన్ని రకాలుగా చేసినటువంటి వైసీపీ ఇవాళ 3 రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళని విమర్శించడము, ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళని విమర్శించి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ హైకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ, అంతెందుకండి వైజాగ్ కు ఇవాళ పరిపాలనా కేంద్రాన్ని తరలిస్తామని చెప్పి ఎన్ని వాయిదాలు వేశారు హైకోర్టు. నా పాయింట్ ఆన్సర్ చెప్పండి. నా పాయింట్ ఏంటంటే మీరు కూడా భాగస్వామి ఉంది అనే ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగింది. అది మీకు నష్టం చేయదా? మీ ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాహసం చేస్తారా అనేది అప్పుడు అందరూ మీడియా మాట్లాడింది, పార్టీలు, రాజకీయ పార్టీలు మాట్లాడాయి. ఇప్పుడు అది మీకు అంటుకోదా, చుట్టుకోదా నష్టం జరిగితే? నేను ఒక మాట చెప్తున్నా, అమరావతి అక్కడే కొనసాగడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు, మా గొంతుక, మా పోరాటం యొక్క ఫలితం కూడా ఇవాళ అక్కడే కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం
ఎక్కడా కూడా మూడు రాజధానుల ప్రస్తావనని ఏ రీతిలో ఏ స్థాయిలో కూడా దాన్ని ఆమోదించడము అనుమతించడము మద్దతు తెలియజేయడం చేయలేదు. భారతీయ జనతా పార్టీ 100% మేము చెప్పాం, రాజధాని తరలించేటువంటి సమస్య మద్దతు తెలియజేయడం భారతీయ జనతా పార్టీ. ఇవాళ అమరావతి అక్కడ నిలబడి రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు, హైకోర్టుకు సంబంధించిన అంశం మీ నరసింహారావు, రెండు హైకోర్టు ఒకటి బీజేపీ స్టాండ్ కి సంబంధించి, హైకోర్టుకి సంబంధించి కేంద్ర మంత్రి ఏదైతే ప్రకటన పార్లమెంట్ సాక్షిగా చేశాడో దాన్ని సామంత్ శ్రీనివాస్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు లోక్సభలో ప్రశ్న అడిగాడు. ఆంధ్రప్రదేశ్ ఎవరు మా కర్నూలు ఎంపీని, ఎవరో కాదు వైసీపీ ఎంపీ, ఏమడిగాడంటే హైకోర్టు తరలింపు పైన మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా, మీ ఆలోచన ఏంటని. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే 2000 కాలంలో రాజధానికి సంబంధించి ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత పలానా డేట్లు నాకు మర్చిపోయి, ఆ డేట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుని కర్నూలుకు రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోనుంది, ఇది ఇంతకు మించి మా దగ్గర సమాధానం లేదు అంటూ దానికి పరిష్కారం ఏం చెప్పాడంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంప్రదించుకొని కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపిస్తే దానిపైన నిర్ణయం తీసుకుంటాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డు లోక్సభ సాక్షిగా ఇచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పే సమాధానం దానికి అనుకూలంగా లేదో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ పంపిందా. నా పాయింట్ ఏంటంటే జరిగిన చరిత్ర చెప్తాను. పంపిందంటే మళ్ళీ వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, ఎట్లా పంపిస్తారు? సుప్రీంకోర్టు విషయం తేలేంత వరకు ఇప్పుడు హైకోర్టుని సపరేట్ గా సామంత్ శ్రీనివాస్ గారు చెప్పింది ఒక యాంగిల్ కరెక్ట్. హైకోర్టునే సపరేట్ గా 3 రాజధానుల కాన్సెప్ట్ లో కాకుండా హైకోర్టునే సపరేట్ గా ఒక పేపర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు సంప్రదించుకొని పోయి ఎరకు అయిపోయి ఉంటుంది. అది కేంద్ర మంత్రి స్పష్టం చెప్పిన అధికారం ఉంది. హైకోర్టు ఇప్పుడు ఉన్నది కూడా హైకోర్టు సొంత భవనంలో కాదు, సివిల్ సిటీ కోర్టు భవనంలో ఉంది. రేపు సొంత హైకోర్టు వచ్చేస్తే అక్కడికి హైకోర్టు షిఫ్ట్ అవుతుంది, సివిల్ సిటీ కోర్టుకి ఉన్న హైకోర్టు వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ₹1 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు ప్రతిపాదన చేయలేదు. తప్పు కేంద్రాన్ని అనలేము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, అసెంబ్లీకైనా సెక్రటరీ వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ప్రపోజ్ చేయలేదు వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి హైకోర్టు షిఫ్ట్ చేయడం అనేది 3 రాజధానిలో భాగంగా కాకుండా ఇండివిజువల్ గా చేస్తుంటే ఈ ఎరకు అయిపోయి ఉంటుంది. ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సింది, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే మేము 3 ఒకేసారి చేయాలనుకుంటున్నాం కాబట్టి అనేది వాళ్ళ కాన్సెప్ట్. రెండోది బీజేపీ నాయకులు చెప్తున్నదంటే ఎందుకు వాళ్ళు విమర్శలకు గురవుతారంటే, ఫస్ట్ ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతిని దబాయిస్తారు, వాళ్ళు 2 రాజధానుల రాష్ట్రానికి కావాలని వాళ్ళే తీర్మానం చేస్తారు. తమాషా ఏంటంటే సామంత్ శ్రీనివాస్ గారు జనం ఏమనుకుంటారో అనుకోకుండా మేము ఒకే అమరావతి కట్టుబడి ఉన్నా ఉంటారు. 2 అఫిడియేట్లు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసింది. ఆ హైకోర్టు బీజేపీని చూసి ఎవరైనా భయమైనా భక్తైనా దేని చూసి వస్తుంది నరసింహారావు గారు? సామంత్ శ్రీనివాస్ గారిని చూసి కాదు, ఆ పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి వస్తుంది. నాకైనంతే, జగన్ గారు చూసి ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి కాబట్టే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడక మీరు చెప్తున్న డిమాండ్ కి అనుకూలంగా ఉందా? పైపెచ్చు రివర్స్ లో ఉంది. మొదటి అఫిడియేట్ లో రాజధానిపై నిర్ణయం తీసుకునే సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మొదటి అఫిడియేట్ ఇస్తారు. మళ్ళీ కేంద్ర హోంశాఖని ప్రశ్నిస్తూ మళ్ళీ లాయర్లు పిటిషన్ వేస్తారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది. మళ్ళీ రెండో అఫిడియేట్లు ఏం చెప్తారంటే ఈ విషయంలో హైకోర్టు పరిధి కాదు అని చెప్పింది. అంటే ఇంత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి 3 రాజధానులు అని చెప్పకపోవచ్చు, రాజధాని విషయంలో డెసిషన్ మేకింగ్ ఇది. ఆయనకి అమరావతి రాజధాని ఉంది కదా, విభజన చట్టం ఉంది, అయినా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ తెలుదా? తెలిసినా ఇస్తా ఉందంటే లీగల్ గా తప్పు కాదు, రాజధాని మార్పులు చేర్పులు తప్పు. ఇక్కడ ఎక్కడ పాయింట్ వస్తా ఉందంటే అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెక్ట్ గా అడ్రస్ చేయలేదు. అదొక్కటే ఆటంకం. రాజధాని ఎన్ని ఉండాలనే దాని పట్ల పొలిటికల్ డిబేట్ డిఫరెంట్ నరసింహారావు గారు. లీగల్ గా తప్పు కాదు, లీగల్ దాన్ని ఏకీపిస్తామా సమర్థిస్తే దట్ ఇస్ డిఫరెంట్. బట్ ఎన్నిసార్లన్నా మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మేము ఒక రాజధాని పెడతా ఉంటున్నారు, మీకు 3 ప్లాట్లు ఇస్తా ఉన్నారు, ఆ రాజధాని వస్తే మా ప్లాట్లకు విలువ పెరుగుతుంది, మేము బతుకుతామని వాళ్ళు నమ్ముకున్న తర్వాత దానికి అష్యూరెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అది కోర్టులో లీగల్ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుక్కునింది తప్ప ఇతర విషయాలు ఏమీ లేవు నాకు తెలిసి కాంప్లికేషన్స్. రైట్ సార్, కంక్లూడ్ చేద్దాం రఫీ గారు. ఇప్పుడు అక్కడ కట్టినటువంటి బిల్డింగ్స్ కి ప్రజాధనంతో 8,900 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టారని బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో చెప్పాడు. మరి ప్రజాధనాన్ని కట్టినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ చేయాలి కదా, చెప్పాలి కదా. మరి ఆ సుప్రీంకోర్టు అడుగుతుందిగా,
వాటిని ఏం చేయబోతున్నారు అని చెప్పి. అంతకంటే డబ్బులు ఏం కాబట్టి లేవు, 80,000 కట్టమన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. మేము ఖచ్చితంగా అధికారానికి వస్తున్నాము, ఓకే ప్రజలకు కూడా తెలిసిపోయింది. 3 నెలల్లో మేము 3 నెలలు అధికారానికి వస్తున్నాము. ఈ గొడవలన్నీ లేకుండా మేము రాజధాని అక్కడ కడతాం. 3 నెలలే, ఏప్రిల్లోనే వచ్చేస్తాం మేము. ఏప్రిల్లోనే వచ్చేస్తున్నాం. ఏప్రిల్లోనే మార్చి చివరిలో ఎన్నికలు, ఏప్రిల్లోనే ప్రభుత్వం అంటే ఈసారి ఏప్రిల్ చివరి వరకు ఎలక్షన్, ఏప్రిల్ చివరి వరకు ఎలక్షన్. అంటే ఒకవేళ ఎలక్షన్ ముందు జరిగిన కౌంటింగ్ టైం పడి దేశవ్యాప్తంగా జరగాలి జరుగుతుంది. ఈ 20 రోజులు ముందుకు జరుపుతున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు కేబినెట్ లో. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న పౌరాలంటిది, కేంద్రంలో ఉన్న పౌరాటాడి జగన్ కి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందేమో కాబట్టి సరే మేలోనే వస్తున్నాం అనుకోండి, మీ మాట ప్రకారం ఇందులోనే వస్తాము, అమరావతిని కడతాము, నవ నగరాలు నిర్మిస్తాము, ప్రపంచానికి ఒక మోడల్ క్యాపిటల్ చూపిస్తాము. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కొనుగోలు చేస్తున్నారు మీరు చెప్పడం ఓకే, కానీ రేపు పొద్దున ఏం జరుగుతుందో వచ్చేస్తుందని ఉన్నాయి మొత్తం ఈ టైంలో అమ్మేసుకుందామనే ఒక ప్రయత్నం కూడా కొంతమంది చేస్తుండొచ్చు. ప్రజలంతా అమాయకులు కాదు సార్. పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనేది పబ్లిక్ టాక్ 3 ప్రాంతాల్లో కూడా సర్వే కాదండి. మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారండి. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, హనుమంత్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, అలాగే సామంత్ శ్రీనివాస్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు. మొత్తంగా 2024 ఎన్నికలు అమరావతి ఎజెండాగా జరగబోతున్నట్లుగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం అమరావతిని ఒక ఎజెండాగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా నిన్నటి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఒక రాజధాని అమరావతి వర్సెస్ 3 రాజధానుల కాన్సెప్ట్గా ఎన్నికలు జరగడానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తోంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.